హైదరాబాద్లో ప్రభుత్వం కొత్త ఆటో పర్మిట్లకు 20,000 ఆటోలకు పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ పర్మిషన్లో భాగంగా 2.5 లక్షలకు దొరికి ఆటోను 3 లక్షలకు 3.5 లక్షలకు ఇష్టరాజ్యంగా ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ఆటో షోరూమ్ వాళ్ళు ఇష్టరాజ్యంగా ఆటోలను అమ్ముకుంటున్నారు. దీన్ని నిరసిస్తూ ఆటో సంఘాలు కొన్ని ఈరోజు ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించాయి. దాంట్లో భాగంగా హైదరాబాద్ ఆటో యూనియన్ నాయకులు నందకిషోర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మీకు ఆటోలో పర్మిట్ ఇచ్చారు, కానీ ఎక్కువ రేట్ ఎందుకు అమ్ముతున్నారు? సార్, ఇది ఏం జరిగిందంటే, ఏదైతే అప్లికేషన్ ఫీజు అని చెప్పి ఒక 2 months నుంచి 263 ప్రభుత్వం జీవో తీసింది. దాని ద్వారా వాళ్ళు ఏం చేసిరంటే, ప్రభుత్వం ఏం చేసిందంటే ఆన్లైన్ సిస్టాన్ని మొత్తాన్ని ప్రైవేట్ షోరూమ్లకు వారికి అప్పచెప్పింది, డీలర్లకు అప్పచెప్పింది. వాళ్ళు ఏం చేసిరంటే మోకలా ఫైదా ఉట్టించినట్టు ఏదైతే 2,30,000 రూపాయలు ఉన్న ఆటోని 3,30,000 రూపాయలు, 3,20,000, 3,50,000 ఎట్లా ఏ డ్రైవర్ అమాయకుంటే ఆ డ్రైవర్ తను వసూలు చేసుకోవడం జరుగుతుంది. దాదాపు ఒక ఆటో వెనుక ₹1,00,000 వసూలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం 330,000 ఆటోలు తీసింది. దీని పరంగా 300 కోట్ల ఫ్రాడ్ జరుగుతుంది. 300 కోట్లు డ్రైవర్ల తన దోచుకుంటుర్రు. ఏదైతే ప్రభుత్వం చేసిన జీవోకు ప్రభుత్వం ఏమో మేము డ్రైవర్లకు అన్ని న్యాయం చేయడానికి పర్మిట్లు ఇస్తున్నాం అంటుంది. ఈ షోరూమ్లు, డీలర్లు, ఫైనాన్స్లు ఏమో 300 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ 300 కోట్ల రూపాయల స్కామ్ చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరియు దాంతోపాటు ఏదో అప్లికేషన్ ఫీజు అని చెప్పి దాదాపు ఒక 60,000 మందికి అప్లికేషన్ల ఇన్వాల్వ్మెంట్ చేసి అందులో 30,000 మందిని తొలగిస్తుర్రు. మరియు దాంతోపాటు ఏం చేస్తుర్రు అంటే ఆటో ఏదైతే డీలర్లు ఏం చేస్తుర్రు అంటే వాళ్ళు వేరే వాళ్ళ పేరు మీద, డ్రైవర్ పేరు మీద తీసుకొని అది క్యాన్సిల్ అయిందని చెప్పి వాళ్ళు మళ్ళీ బ్లాక్లు అమ్మే ఆలోచన చేస్తున్నారు. కనుక దీని మీద ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని డ్రైవర్లకు న్యాయం చేసే విధంగా ఆలోచన చేయాలి. గతంలోనే మహాలక్ష్మి పథకం కింద మహాలక్ష్మి పథకం తీసి డ్రైవర్లను రోడ్డు మీద తెచ్చింది. మరియు తర్వాత 12,000 ఇస్తా అని చెప్పి అదొక అన్యాయం చేసింది. మరియు వెల్ఫేర్ బోర్డు పెడతా అని చెప్పి అదొక అన్యాయం చేసింది. ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం ఏంటంటే ఏదైతే ఈ 30,000 ఆటోలను తీసుకొచ్చి ప్రభుత్వం ఏదో న్యాయం చేస్తుంది అనుకుంటే డీలర్లు, ఫైనాన్సర్లు బాగుపడుతున్నారు తప్ప డ్రైవర్ బాగుపడతలేరని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఆటో షోరూమ్లను, డీలర్లను మరియు ఆటో ఫైనాన్స్లను దీని మీద తనిఖీలు నిర్వహించాలి. వాళ్ళని ఏసీబీ దాడులు చేసి వాళ్ళని జైలుకు పంపాలని చెప్పి మేము భారతీయ మజ్దూర్ సంస్థ డిమాండ్ చేస్తున్నాం. మేము డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆపం. ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటు పోరాటాన్ని ఇంకా తీవ్రస్థాయి చేస్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు చర్యలు తీసుకోకుండా మటుకు మేము దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. కేవలం ఆటోల మీదనే ఎందుకు పర్మిట్ ఉంది, వేరే వాటికి కూడా ఎందుకు రిస్ట్రిక్షన్స్ లేవు? ఆటో పర్మిట్లు అసలు ర్యాపిడో బైకులు కూడా వితౌట్ పర్మిషన్ హైదరాబాద్లో తిరుగుతున్నాయి. ఎటువంటి ట్యాక్స్ లేకుండా వైట్ ప్లేట్ల మీద అనైతికంగా ర్యాపిడో బైకులు అనేది ఏదైతుందో దాన్ని నిషేధించాలని కూడా మేము కొన్ని రోజుల నుంచి కమిషనర్ గారిని కలవడం జరిగింది. మినిస్టర్ని గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ ర్యాపిడో బైకులని త్వరలోనే నిషేధించకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఆటో బుక్ చేసుకుంటే ఎంతకు వస్తుంది సార్? బయట జిల్లాలో ఎంత ఉంది, హైదరాబాద్లో ఎంత ఇస్తుంది? బయట జిల్లాలో ఆటో రేటు 2,30,000. 2,30,000 ఆటో రేటు ఉంటే ఇన్వాయిస్ రేటు, అది కంపెనీ రేటు. దాన్ని తీసుకొచ్చి 3,50,000 రూపాయలు ఇప్పుడు మధ్యలో ఉన్న దళారులకు వాళ్ళు ₹1,00,000 ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందే గతం ఒక 2 సంవత్సరాల కిందనే మహాలక్ష్మి పథకం పెట్టి ఆటో డ్రైవర్లను నడ్డియడం జరిగింది. ఆటో డ్రైవర్లు వాళ్ళ పుట్ట గడవక ఆత్మహత్యలు చేసుకొని ఎంతోమంది ఆటో డ్రైవర్లు చనిపోవడం జరిగింది. దీన్ని మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. గవర్నమెంట్ కూడా ₹12,000 ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పింది. ఆ మాటలన్నీ తుంగలు దొక్కారు. కాబట్టి ఇప్పుడు ఏమున్నా కూడా 30,000 ఆటోలు పర్మిట్లు ఏదో చెప్తున్నారు కదా, ఆ పర్మిట్లు అసలు ఎట్లా ఇస్తున్నారు? మీరు ఆ షోరూమ్ ద్వారా ఇస్తున్నారా, ఆటో డీలర్ ద్వారా ఇస్తున్నారా? డైరెక్ట్ ఆర్టీ ఆఫీస్ ద్వారా మాకు ఇవ్వండి. గతంలో 2011లో కూడా జీవో తీశారు. అప్పుడు ₹500 కడితే పర్మిట్ వచ్చేది ఆన్లైన్లో అప్లై చేసుకుంటే. అలాంటి సిస్టాన్ని ఎక్కడ తీసుకుపోయారు? ఆ సిస్టమ్ అసలు ఎట్టిపోయింది? గవర్నమెంట్ కూడా ఇప్పుడు గమనించి అలాంటి దళారుల వ్యవస్థ లేకుండా డైరెక్ట్ నేరుగా ఆటో కార్మికులు అందేటట్టు అందాలని చెప్పేసి కూడా భారతీయ మజ్దూర్ సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో కూడా ఎన్నోసార్లు 5 లక్షలు, 6 లక్షల రూపాయలు కూడా ఆటో అమ్మడం జరిగింది. ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడం కూడా జరిగింది. కాబట్టి దీని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టి ఆటో కార్మికులని అన్యాయం చేయొద్దని చెప్పేసి ఆటో కార్మికులు మా డిమాండ్ చేస్తున్నాం మేము. ఓలా ఊబర్ అని చెప్పి ప్రైవేట్ వాహనాలు ఏదైతే దండిగా దోచుకుంటున్నారో అది ఇసబెట్టి ఇప్పుడు వచ్చిన పర్మిట్ల గురించి మాట్లాడాలంటే 100% కిరాయి అద్దె కొంపల్లోనే ఉన్నారు డ్రైవర్లు. ఎవరికి సొంత ఇల్లు లేదు.
ఆ ఆధార్ కార్డు ఒకటే అడ్రస్ ఉండాలి, నీకు పాన్ కార్డు అదే అడ్రస్ ఉండాలి, నీ లైసెన్స్ అదే అడ్రస్ ఉండాలంటే కిరాయింట్లో ఉన్నోడు అన్ని అడ్రస్లు ఒకదాన్ని జమ చేసే వరకు 3 నెలల టైం పడుతుంది. ఆ ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేయాలన్నా మళ్ళీ దానికి 1 కంటే 2 సార్లు అడ్రస్ చేంజ్ చేయలేము. ఈ దొంగ నాటకాలు చేసి ఫైనాన్సర్లు వీళ్ళు డీలర్లు కుమ్ముక్కయి ఈ ఆర్టీఓల తానికెళ్ళి మాకు వచ్చే పర్మిట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ తానికెళ్ళి మమ్మల్ని కొనుక్కోమని చెప్పి ఇప్పుడు దానికి ఏది సార్థకం చేస్తలేదు గవర్నమెంట్. ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ కిందికెళ్ళి మాకు లాగుతూనే ఉన్నారు. ఇట్లా ముందర చేయికిస్తుండ్రు, వెనకకెళ్ళి కాలు పట్టి గుంజేస్తారు. లాభం ఏంది ఇచ్చి ఇన్ని ఆటోలు? ఇప్పుడు అవసరం ఉన్నోనికి ఆటో లేదు. ఎవడో ఇప్పుడు అనామీ బినామీ పేర్లు తీసుకొని వాళ్ళు ఫైనాన్సర్లు వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళకి 20,000 30,000 ఇచ్చారే, నీకేం రాదురాబాయి మేము చేసుకుంటాం కార్వాయి అని చెప్పి వాళ్ళే దండుకుంటారు. కానీ ఇప్పుడు బీద ప్రజలకు ఆటోలు రిలీజ్ చేసినాం అన్నది ఉట్టి మాటలే, 110% కూడా లేదు. అది దయచేసి ఆలోచన చేసి డ్రైవర్లకు చెందేటట్టు చేస్తే చాలా సంతోషం. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ప్రైవేటు అని చెప్పి మాకు ఇంతవరకు లాగిన్ చేసిన పర్మిట్లు ఎన్ని వచ్చినాయి? ఇప్పటికే ఎల్పిజి అయిపోయింది, సిఎన్జి అయిపోయింది అంటున్నారు. ఎక్కడ అయిపోయినాయి? 10-20 ఆటోలు అవి ఎక్కడ వెళ్ళిపోయినాయి? అవి తెలవాలి, అడ్రస్ ఉండాలి దాన్ని. ఇంకోటి మహాలక్ష్మి పెట్టి ఆటో డ్రైవర్లను నడ్డీగా కొట్టారు. రోజు 600-700 చేసుకునేటోడు 300-250 చేసుకొని ఇంటికి పోయి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎక్కడ చెట్టు దొరికితే అక్కడ ఊరేసుకుంటారు. దయచేసి ఇది ఆలోచన చేసి గవర్నమెంట్ సరైన వాళ్ళకు అధికారం ఇచ్చి ఎవరైతే అర్హుడు ఉన్నాడో అర్హునికి ఆటో ఇస్తే చాలా సంతోషం. అది ఇంకోటి రంగారెడ్డి జిల్లాలో ఓవర్లో ఉన్న వాళ్ళకు కూడా ఆటోలు దొరకలేదు. మీ పర్మిట్లు లేవు మీకు అంటున్నారు. వాళ్ళని కూడా అది గమనించి ఏరియా ఏది ఎట్లా ఉంది, రంగారెడ్డి జిల్లా 7లో ఉందా 8లో ఉన్నారా ఇల్లు చూసి వాళ్ళకు కూడా పర్మిట్లు రిలీజ్ చేస్తే చాలా సంతోషం. ధన్యవాదాలు. బిఎంఎస్ జిందాబాద్. అయితే ఆటో రేట్లను అక్రమంగా డీలర్లతో పాటు అధికారులు కుమ్మక్కే, ఫైనాన్షియల్ కూడా కుమ్మక్కే పేద ఆటో డ్రైవర్లను దోచుకుంటున్నారు. వెంటనే ఆటో రేట్లను తగ్గించాలని కూడా ఆటో డ్రైవర్లతో పాటు ఆటో సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.